హైదరాబాద్ వైపు చూసేవాళ్ళు ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఉన్నారు పీపుల్? హైదరాబాద్ బికమ్ ఇంతకుముందు బెంగళూరు, చెన్నై, పూణే ఎక్కువ మంది అటువైపు చూశారు. కానీ రీసెంట్గా ఆ బెంగళూరు, చెన్నై, పూణే, ఢిల్లీ వాళ్ళు కూడా వాళ్ళ ఫోకస్ అంతా హైదరాబాద్ మీద ఉంది. ఎస్ అండి, నేను చెప్పినట్టు ఇప్పుడు అమెరికాలో ఉన్న వ్యక్తికి బెంగళూరులో తీసుకున్నా, హైదరాబాద్లో తీసుకున్నా, పూనాలో తీసుకున్నా పెద్ద ఫరక్ ఏం పడదు. ఎందుకంటే అదే ట్రావెల్ టైం అవుతుంది, అదే అనమాట. కాబట్టి వీటిల్లో ఉన్న ఇండియాలో ఉన్న ఈ సిటీస్లో బెస్ట్ సిటీ ఏంటి అనేది చెక్ చేసి, బెస్ట్ సిటీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫస్ట్ రిటర్న్స్, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో మనం పెట్టుబడి పెడితే మనకి దానికి కలిసి వస్తుందా లేదా, రిటర్న్స్ వస్తాయి లేదా అనేది చూస్తారు. దాంట్లో హైదరాబాద్ అనేది ఇంకా టాప్ రేంజ్లో ఉంది. ఆల్మోస్ట్ 5 years నుంచి ఇది ఉంది. ఇంకా రాబోయే 15 ఏళ్ళకి కూడా హైదరాబాద్ విల్ బికమ్ టాప్. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వచ్చే రిటర్న్స్ విషయంలో హైదరాబాద్ ఇది టాప్ నాచ్లో ఉంది. సో రీజనబుల్ ప్రైసెస్ కూడా దానికి రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, జీసీసీ కంపెనీస్ ఉన్నాయి. ఇవాళ బెంగళూరులో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎన్ని కంపెనీస్ రాబోతున్నాయి. హైదరాబాద్లో జీసీసీ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని కంపెనీస్ రాబోతున్నాయి. అంటే రాబోతున్న కంపెనీస్ని బట్టి రాబోయే ఎంప్లాయీస్ని మనం గెస్ట్ చేస్తాం. బెంగళూరు కంటే ఇక్కడ 3 times ఎక్కువ ఉంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఉన్న కంపెనీస్, అంత జాబ్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. కాబట్టి ఇన్ ఫ్యూచర్ మనం అజంప్షన్ వేయచ్చు, ఇంత పాపులేషన్ వస్తుంది, ఇన్ని జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఇంత ఆఫీస్ స్పేసెస్ అనేది కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఇంత ఫిల్అప్ అయింది, మనం జడ్జ్ చేసుకోవచ్చు. చిన్న టవర్ చెప్తానండి, ఒక 60 floors ఒక టవర్ కట్టారనుకోండి. 60 floors టవర్ అనేది ఒక టవర్లో 2 మాత్రమే అకామిడేట్ అయ్యేటట్టుగా పెద్ద పెద్ద కంపెనీస్ కడుతున్నాయి. 2 families అనుకోండి, ఒక 120 members ఒక టవర్ కడుతున్నారు. దానికయ్యే ఖర్చు, దాంట్లో ఉండేది 120 మంది కావచ్చు రేపు ఫ్యూచర్లో. బట్ దానికోసం 10,000 మంది పనిచేస్తారు. మీరు ప్లంబర్స్ దగ్గర కానీ, పెయింటర్స్ దగ్గర కానీ, మేస్త్రులు కానీ, లేబర్ కానీ, అట్లని టవర్ నిర్మాణం అయిన తర్వాత సెక్యూరిటీ ఉండే సిస్టమ్స్ కానీ, వాళ్ళ కోసం పనిచేసేవాళ్ళు కానీ ఇంతమంది పనిచేస్తారు. మనం జస్ట్ టవర్ని బేస్ చేసుకునే కాకుండా ఇంతమంది ఎంప్లాయ్మెంట్ అంటే అన్ని రకాల సోర్స్, ఫ్రమ్ ద లేబర్ టు టాప్ నాచ్ వరకు ఇక్కడ జాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి జాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి డెవలప్మెంట్ బాగా అవుతుంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్. అట్లానే ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అంటే రిటర్న్స్ బాగా వస్తాయి అనేది ఒక ఆలోచన ఉంది. అది ప్రాక్టికల్గా కరెక్ట్. ఒక గత 5 సంవత్సరాలుగా ఇది అందరూ అనుభవిస్తున్నారు, ఇప్పుడు అనుభవించబోతున్నారు కూడా. కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి ఇది ఒక బెస్ట్. నెంబర్ 2 నేను చెప్పాను కదా, కాస్ట్ ఆఫ్ లివింగ్ చూస్తే వెరీ రీజనబుల్. ఇవాళ మీకు ఈ రోజు కూడా 15 రోజులకి 45 రూపాయలు జేబులో ఉంటే ఇవాళ నా డే గడుస్తుందండి. 15 రోజులకి ఈ రోజు కూడా చాలా కేఫ్లో దాల్ రోటీ దొరుకుతుంది. మీకు స్ట్రీట్స్లో మంచి రైస్, పప్పు ఇవన్నీ దొరికిపోతాయి 15 రోజులే, 15 రూపీస్కే. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ. రెంటల్ వచ్చేసరికి సపోజ్ నేను బెంగళూరులోనో గురుగాం ఇలాంటి ప్లేస్లో రెంట్ ఉండాలంటే ఐ నీడ్ టు పే, సపోజ్ ఒక 30,000 రూపాయలు రెంట్ ఉన్న ఇంట్లో ఉండాలంటే మినిమం 7-8 లక్షలు నేను అడ్వాన్స్ ఇచ్చుకోవాలి వేరే స్టేట్లో. ఇక్కడ లేదు, 3 months అడ్వాన్సే, 45,000 ఇచ్చేసి దిగిపోవటమే. కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. సో అట్లనే ఆ సిటీలో ఉన్నది ఏంది, ఇక్కడ లేనిది. అక్కడ ఉన్నట్టుగా అన్ని పబ్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ కాలేజెస్ ఉన్నాయి, అట్లానే ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, తర్వాత ఏమో థియేటర్స్ ఉన్నాయి, మాల్స్, ఎవ్రీథింగ్ ఇస్ దర్. సేమ్ లైఫ్ వీఆర్ గెటింగ్ విత్ చీపర్ ప్రైస్. సో నేను ఇక్కడ డబ్బు సేవ్ చేసుకోగలుగుతాను. కాబట్టి అదొక ఇది ఉందన్నమాట, కాస్ట్ ఆఫ్ లివింగ్. అట్లానే మీకు బెంగళూరు మిగతా ప్లేస్లో చూసుకుంటే వెదర్ పరంగా చూస్తే బెంగళూరు వెదర్ యూస్ టు బి ఆసమ్, నాట్ నౌ. ఇప్పుడు ద ట్రాఫిక్, వాటర్ ప్రాబ్లమ్స్, పొల్యూషన్ ఇవన్నీ పెరిగిపోయినాయి. సో నాకు హైదరాబాద్లో ఇవేమీ లేవు. ట్రాఫిక్ ఉంటుంది కానీ బెంగళూరు అంత లేదు. వెదర్ వండర్ఫుల్ వెదర్ ఇక్కడ. ఇప్పుడు ఢిల్లీ ఉంది, ఎక్కువ వేడి, ఎక్కువ చలి ఉంటుంది. టేక్ ద ముంబైలో అసలు వర్షాలని, తర్వాత మీకు రెయిన్స్ వచ్చిన హెవీ రెయిన్స్, బాగా సల్టర్నెస్. చెన్నై కూడా అదే పరిస్థితి. సో కంపారిటివ్లీ ఆల్ అదర్ సిటీస్తో పోల్చుకుంటే హైదరాబాద్ అనేది బెస్ట్ లివింగ్ ఏరియాగా ఉందన్నమాట. అట్లనే ఇక్కడ స్టేబుల్ గవర్నమెంట్ ఉండటం కానీ, ఇక్కడ పబ్లిక్ కూడా మనం చాలా పీస్ఫుల్ లైఫ్, ఎవరి లైఫ్ వాళ్ళకి హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంది. నాకు తెలిసిన చాలామంది కూడాను జైపూర్ నుంచో, ఢిల్లీ నుంచో, గురుగావ్ నుంచో, లేకపోతే ఇతరత్త భోపాల్ నుంచో అక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా ఎదిగి బెంగళూరులో ఉద్యోగం చేసి, చెన్నైలో ఉద్యోగం చేసి, నోయిడాలో, గురుగావ్లో ఉద్యోగం చేసి హైదరాబాద్లో అయితే సెటిల్ అయిపోతున్నారు. అంటే ఇంకా ఇంతకంటే బెస్ట్ లేదు, ఇంక ఇది దిస్ ఇస్ ద బెస్ట్ అనేది చూస్తున్నారు. ఇప్పుడు కూడా చూడండి, మనకి రిజిస్ట్రేషన్ ఎనీ అపార్ట్మెంట్స్లో, గేటెడ్ కమ్యూనిటీస్లో మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చెక్ చేస్తే 30% నార్త్ ఇండియన్సే ఉన్నారు. 30%. ఆ పేర్లు కూడా అలానే ఉంటాయి, నార్త్ ఇండియన్ పేర్లే ఉంటాయి. ఎనీ కమ్యూనిటీ వెళ్ళండి, మీరు సండే ఏదన్నా కమ్యూనిటీకి వెళ్తే, రిక్రియేషన్ క్లబ్స్కి వెళ్తే అందరూ హిందీలో మాట్లాడుకుంటూ, దట్ ఈస్ వే ఇట్స్ గోయింగ్ అనమాట. సో కాబట్టి మోస్ట్ బెస్ట్ లొకేషన్. కాబట్టి ఇండియాలో ఉన్న ఇతర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ సెటిల్ అవ్వాలని చూస్తున్నారు. ఎన్ఆర్ఎస్ కూడా ఇదే పరిస్థితి అనమాట. ఎన్ఆర్ఎస్ చాలామంది ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, సో సలహాల కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు.
సో మీరు మీ వెబ్సైట్ కావచ్చు, మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇవ్వగలరా వాళ్ళకి? అంటే వాళ్ళకి ఒక సలహా ఇవ్వటానికి కావచ్చు. మంచి నేను ఇస్తాను. ఎన్ఆర్ఐకి ఇచ్చే సలహా ఏంటంటే, ఎన్ఆర్ఐస్ దగ్గర డబ్బు ఉంటుంది, తీసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, దూరంగా ఉండటం వల్ల భయం ఎక్కువ ఉంటుంది. భయం ఉండటం వల్ల ఏం చేస్తారంటే లాట్ ఆఫ్ ఇంటర్నెట్ సెర్చ్ చేస్తారు, ఇంటర్నెట్లో ఎక్కువ సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చే కొద్దీ పాజిటివ్ అనేది 15% అయితే 85% నెగిటివ్ వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఒక కంపెనీ ప్రీ లాంచింగ్ ఆఫర్ అని టోపీ పెట్టిందని ఒక న్యూస్ వచ్చిందండి. దాని చుట్టుపక్కల దాంతోపాటు వెబ్సైట్లో వేరే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ అలా పెడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది, ఇక్కడ పెరిగితే ఇవన్నీ వెళ్ళిపోతారు. ఈ 15% పట్టుకుంటారు, నెగిటివ్ అనమాట. సో దానివల్ల స్టక్ అవుతూ ఉంటారు మెయిన్. సో ఇలాంటివి నెగిటివ్ న్యూస్ తీసుకుని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది అసందర్భం కావచ్చు. ఒక డాక్టర్ ఒక బోర్డు పెడతాడు, నీకేం తెలీదు, జబ్బు ఉంది, 200 రూపాయల ఫీజు. నీకు ఏ జబ్బు ఉందో కూడా నీకు తెలుసు, 500 రూపాయల ఫీజు. నీకు ఏ జబ్బు ఉందో తెలుసు, అది ఎలా పోతుందో కూడా నీకు తెలుసు. నువ్వు కనుక వస్తే 1000 రూపాయల ఫీజు. ఎందుకంటే వాడు ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకుని వస్తాడనమాట. ఆయనకి మోటివేట్ చేయాలంటే చాలా కష్టం డాక్టర్కి. సో అలానే వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద ఎక్కువగా ఇన్ఫర్మేషన్ తీసుకోవటం వల్ల వీళ్ళకి కొంచెం పాజిటివ్ కంటే నెగిటివ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకైనా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి, సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకేం తెలియకపోతే డాక్టర్ దగ్గర వెళ్తే మెడిసిన్ ఇస్తాడు, పోతుంది. ఇంటర్నెట్లో తీస్తాం మనం. తలకాయ నొప్పి ఉంది అనగానే నీకు షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, డి విటమిన్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు, క్యాన్సర్ కూడా ఉండొచ్చు అనేది వచ్చేస్తాయి. తలకాయ నొప్పి ఉంటే ఇవన్నీ వచ్చేస్తాయి ఇంటర్నెట్. దీనివల్ల వాళ్ళకి భయం పెరుగుతుంది అనమాట. ఫస్ట్ స్టాప్ ద సెర్చింగ్ ఫర్ దిస్, గో ఫర్ ద పాజిటివ్ న్యూస్. వాళ్ళు పాజిటివ్ న్యూస్కే వెళ్ళాలి. ఇవన్నీ ఉంటూనే ఉంటాయి చిన్న చిన్నవి. న్యూస్కి వెళ్ళిన తర్వాత వీళ్ళకి లక్ ఏంటంటే 85% ఇవాళ ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో దొరుకుతుందండి. కొన్ని ఏరియాస్ సెర్చ్ చేసుకుని, ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియా మీద ఫోకస్ చేసుకొని, ఆ ఏరియాలో విల్లాస్ ఎలా ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఓపెన్ ప్లాట్స్ ఎలా ఉన్నాయి చూసుకొని దాంట్లో కూడా సెర్చ్ చేస్తే కొన్ని కంపెనీస్ తీసుకుని ఆ కంపెనీస్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడితే వాళ్ళకి కంక్లూజన్ వస్తుంది. సో 85% కాన్ఫిడెన్స్ డబ్బుతో పాటు ఒక 15% రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. రిస్క్ అంటే ఒక ధైర్యం తీసుకోవాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి బాగా పెరిగిన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకు ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణం పేరు ధైర్యం అంటారు. అంటే దే టేక్ ద రిస్క్. అంటే 85% సాటిస్ఫై అయినా 15% ఎక్కడో భయం ఉంటుంది. ఆ భయాన్ని అధిగమించి పోతే పోయిన డబ్బులు చూద్దాం అని ముందుకు వచ్చిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు మాత్రమే గెలుస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, బార్గెనింగ్ దగ్గర మనం కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు, నా సిన్సియర్స్ అలా కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు 100 రూపాయలు ఎక్కువ అని అనిపించినా కొనేసేయాలి. అమ్మాలి అని అనుకున్నప్పుడు 100 రూపాయలు తక్కువ వచ్చినా అమ్మేసుకోవాలి. ఇది చాలా బిజినెస్ టాప్ సీక్రెట్ అనమాట. దీన్ని ఫాలో అయిపోతే కూడా వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది అంటే ఎన్ఆర్ఐస్ ఒక ల్యాండ్ కొనాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకు వచ్చే ప్రధాన అడ్డంకి అతనే, వేరే వాళ్ళు ఎవరు కాదు. అతనుకున్న ఇన్ఫర్మేషన్. నేను చాలామందితో మాట్లాడాను. సార్ నేను 5 ఏళ్ల క్రితం ఒక ప్రాపర్టీ చూశానండి, చాలా డ్యూ డెలిజెన్స్ చేశాను, తీసుకోవాలనుకున్నాను, మొత్తం అయిపోయింది. తర్వాత మా ఫ్రెండ్ని ఒక అడ్వైజ్ అడిగాను నేను, ఇక్కడ తీసుకుంటే ఎలా ఉంటుందని. ఇక్కడ ఎందుకు, అక్కడికంటే అక్కడ బాగుంటుంది, ఫలానా ఏరియాలో మా బావతో అక్కడ ఇన్వెస్ట్ చేశాడు, అక్కడ అలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, నేను మా భావనతో చెప్తాను అంటాడుతాను. తర్వాత అదేమో మళ్ళీ నేను కొత్తగా దాన్ని డ్యూ డెలిజెన్స్ చేయలేక జస్ట్ విని చేద్దామని అలా డిస్కనెక్ట్ అయిపోయి నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదు. నాతో పాటు ఇన్వెస్ట్ చేసిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 కోటి రూపాయలు పడితే 4 కోట్లు వచ్చింది, 5 కోట్లు వచ్చిందని చెప్పేసి ఈ విధంగా వాపోయే వాళ్ళు 90% ఉంటారు. ఈ భయం వల్ల 90% ఉంటారనమాట. సో అందుకని మనం ప్రాపర్టీ కావాలన్నప్పుడు మన ఇంట్రెస్ట్, మన డ్రీము, మన ఫ్యామిలీ డ్రీము, నా దగ్గర డబ్బు ఉంది, నేను డ్యూ డెలిజెన్స్ చేయాలి, నేనే తీసుకోవాలి అని దాంట్లో వెళ్తే ఎవ్రీథింగ్ విల్ ఓపెన్ అవుతూ ఉంటాయి. నేరోగా అయిపోతుంటుంది, ప్రాబ్లమ్స్ అన్నీ నేరో అయిపోతూ ఉంటాయి అనమాట. అంతేగాని వాళ్ళని వీళ్ళని సలహా అడిగితే మాత్రం పోయినట్టే.